వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మాస్టర్ మెనూ. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పేరు మటన్ లివర్ కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మటన్ లివర్ను కాస్త వెరైటీగా వంకాయను వేసి కుక్ చేద్దాం. ఇలా చేస్తే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా మార్కెట్లో కొన్న లివర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. కాల్జీని మాత్రం కట్ చేయకుండా అలాగే కుక్ చేసుకోవాలి. ఇది పిల్లలకు చాలా మంచిది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాక అంటుకున్న రక్తం మొత్తం పోయే వరకు 1 లేదా 2 సార్లు బాగా కడగాలి. కడిగిన లివర్ను ఒక సపరేట్ గిన్నెలో తీసుకోవాలి. ముందుగా కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఒక చిన్న సైజు గల ఉల్లిగడ్డను సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. నేను 5 కేజీల కుక్కర్ను తీసుకున్నాను, ఎందుకంటే నేను కొన్న లివర్ సైజు 1.5 కేజీ కాబట్టి. ఉల్లిగడ్డ కాస్త కుక్ అయిన తర్వాత లివర్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఇందులో చిటికెడు పసుపు మరియు ఉప్పును వేసి బాగా కలిపి ఒక చిన్న గ్లాసు నీటిని వేసి ఒకసారి కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 4 లేదా 5 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఐదు విజిల్ రావడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈలోపు వంకాయలను మరియు టమోటాలను కాస్త ఉప్పేసి కట్ చేసుకుందాం. నేను 1/2 కేజీ వంకాయలను 250 గ్రామ్స్ టమోటాలను తీసుకున్నానండి. మీరు ఇంకేమైనా యాడ్ చేయాలంటే అనపకాయలు గింజలను వేసుకోవచ్చు. మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు వంకాయలను కుక్ చేయడానికి సరిపడా పాత్రను తీసుకోండి. మొదటిగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మెంతికూర ఆకు టమోటా ముక్కలను వేసుకోవాలి. కాస్త టమోటా ముక్కలు మెత్తబడ్డాక ఇందులో కట్ చేసుకున్న వంకాయలను ఇందులో వేసుకోవాలి. చిటికెడు పసుపు, సరిపడా కారం, కొంచెం కొత్తిమీర మసాలా మరియు తగినంత ఉప్పును వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ నీటిని వేసి మూత పెట్టుకోవాలి. ఐదు విజిల్ తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి లివర్ ఉడికిందో లేదో. మీకు లివర్ ఉడికినట్లు అనిపిస్తే మీకు ఈ పక్క వంకాయ కుక్ అవుతుంది కదండి. ఇందులో కుక్కర్ ఉన్న లివర్ను ఇందులో వేసి కొంతసేపు ఉడికించుకోవాలి. చివరగా మనం గరం మసాలాను యాడ్ చేసి కొంతసేపు ఉడికించుకుంటే మటన్ లివర్ కర్రీ రెడీ. చూశారు కదండి ఎంత చక్కగా మటన్ లివర్ కర్రీ రెడీ అయిందో. చూస్తే తినాలనిపిస్తుందా? అయితే లేట్ చేయకుండా తప్పక ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ మాస్టర్ మెనూ. థ్యాంక్ యూ.